తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక రైతు అంటే తోటలో బార్డర్ క్రాప్స్ ని ఎలా వేసుకోవాలి, బార్డర్ క్రాప్స్ ద్వారా కూడా ఎలా లాభం పొందాలి, బార్డర్ క్రాప్స్ వల్ల పంటకి ఏమైనా నష్టం ఉంటుందా, దీనికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వ్యవసాయ నిపుణులు సాంబరెడ్డి గారు ఉన్నారు. సార్, బార్డర్ క్రాప్స్ వేస్తే దాని షాడో పడుతుంది, పంట ఖరాబ్ అవుతుందని కొన్ని అపోహాలు ఉంటాయి చాలా వరకు. అంటే బార్డర్ క్రాప్స్ ఎలా వేసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి? రైట్, మనము ఆయిల్ పామ్ వేసేటప్పుడు ఏం చేయాలంటే చుట్టూ బార్డర్లో అంటే షాడో దీనికి పడకుండా ఉండే పంటలు ఉన్నాయి. కొబ్బరి ఉంది, ఓకే, లేకుంటే నెక్స్ట్ మీకు ఏంటంటే టీక్ ఉన్నది, తర్వాత శాండల్వుడ్ ఉంది, ఫిగ్ ఉన్నది. ఈవెంట్ ఆ షాడో ఇటు పడదు మీకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇదివరకు ఏంటంటే మనము టీకు కానీ శాండల్వుడ్ 25 years 30 years ఆగాల్సి వచ్చేది. ఇప్పుడు వచ్చేటువంటి టిష్యూ కల్చర్ ఏంటంటే మనం బార్డర్ క్రాప్ పెట్టుకున్న తర్వాత 8 to 10 years మనం టీకు తీసి అమ్ముకోవచ్చు. శాండల్వుడ్కి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక చెట్టుకి 75 నుంచి 75,000 to 1 lakh వస్తుంది. అదేంటంటే రైతుకు ఈ పంటలతో పాటుగా అది ఆదాయం, దానివల్ల నష్టం ఏమి ఉండదు. దీంతో పాటుగా చుట్టూ కూడా అన్నిటికీ డ్రిప్ వేసుకుంటాం, దానికి కూడా ఇరిగేషన్ ఇస్తాం, దానికి కూడా ఫర్టిగేషన్ పోతుంది. అంటే ఈ బార్డర్ క్రాప్స్ ముఖ్యం ఏంటంటే ఈ బార్డర్ క్రాప్స్ కూడా ఇంకోటి ఏంటంటే బార్డర్ క్రాప్ పైకి ఉండటం వల్ల ఈ చిన్న లేద మొక్కలకి ఎక్కువ దీనికి గాలి వడ దాకుండా ఉంటుంది, అది కాపాడుతుంది. దాంతో పాటు ఏంటంటే మనకి 8 to 10 years తర్వాత దాంట్లో కూడా ఈల్డ్ వచ్చిన తర్వాత అది కూడా రైతుకి లాభదాయకంగా ఉంది. ఇదంతా కాన్సెప్ట్ ఏంటంటే సుస్థిరంగా రైతు ఉండాలి అంటే అతనికి సుస్థిరం సపోజ్ ఇప్పుడు నా దగ్గర నాకు సుస్థిరంగా 1 లక్ష రూపాయలు వచ్చినాయి, దాన్ని నేను ఎట్లా లాభసాటి మార్చుకోవాలంటే ఇలాంటి పంటలను వేసుకుంటాను, బార్డర్ క్రాప్స్ వేసుకుంటాను, ఇంటర్ క్రాప్స్ వేసుకుంటాను. ఇది సో దానివల్ల ఏంటంటే చాలా మంది ఇప్పుడిప్పుడే కాన్సెప్ట్ పెరిగింది, అందరు కూడా టీకు వేసుకుంటున్నారు, తర్వాత ఫిగ్ అంటే అంజీర్ వేసుకుంటున్నారు, తర్వాత శాండల్వుడ్ కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు 5 ఎకరాల ఈ ఫామ్ ఉంది అనుకోండి సార్, 5 ఎకరాల చుట్టూ మొత్తం మనకు బార్డర్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎస్టిమేషన్ అవుతుంది సార్? మీకు అది ఓన్లీ మొక్కల కాస్ట్ అండి, ఎందుకంటే దానికి సబ్సిడీ ఏమి ఉండదు. కాకపోతే మీకు యావరేజ్ గా ఇవ్వాలి. టిష్యూ కల్చర్ లో టీకు కానీ శాండల్వుడ్ కానీ ఒక్కొక్క మొక్క వచ్చేసి 150 రూపాయలు ఉంటుంది. 5 acres చుట్టుపక్కల అంటే మీకు యావరేజ్ గా ఒక 300-600 plants పడుతుంది. అది పిట్ తోకుంటాం, ఈ డ్రిప్ దీంతో పాటు దానికి వేస్తాం, ఆ యొక్క పిట్స్ కాస్టే ఆ మొక్కల కాస్టే. తర్వాత మామూలుగా దీనికి వేసిన ఫర్టిలైజర్ దానికి పోతుంది కాబట్టి దానికి అదనంగా మీరు పెట్టే ఖర్చే ఉండదు. సో దానివల్ల మనకి మీరు అంటే ఫార్మర్ కి ఆఫ్టర్ 10 years ఈజ్ గెటింగ్ additional income. Okay. So that is also covered under sustainable and profitable agriculture. So ఈ కాన్సెప్ట్ అది ఓన్లీ ఇది తోటలకే పనిచేస్తుందా లేకుంటే మనకు పొలాల్లో కూడా పనిచేసే అవకాశం కూడా? అందరూ చాలా మీరు ఎక్కడ పోయినా ఈ మధ్య అందరూ కొబ్బరి చెట్టు పెట్టుకుంటున్నారు. కొబ్బరి చెట్టు కూడా చెట్టుకి యావరేజ్ గా 100-150 కాయలు వస్తాయి. కాయల యావరేజ్ గా 20-25 రూపీస్ ఉన్నది, అది కూడా పెట్టుకోవచ్చు. అయితే కాన్సెప్ట్ ఇది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు హ్యూమిడిటీ, మీకు ఎప్పుడైతే గ్రీనరీ బాగా ఉంటుందో హ్యూమిడిటీ బాగా వస్తుంది. దీనిలో గ్రీనరీ ఉండడానికి కారణం ఏంటంటే నేను మీ కింద ప్రోడక్ట్ చెప్పాను డిజైర్ అని, దాంట్లో మెగ్నీషియం సల్ఫేట్ బోరాన్ ఉంటుంది. మెగ్నీషియం సల్ఫేట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క పత్తారితము ఈ యొక్క సన్లైట్ తోని ఫోటోసిన్థసిస్ యాక్టివిటీస్ తోని ఈ యొక్క ఫుడ్ ని దాని ద్వారా లోపలికి మొక్క అందిస్తుంది. జైలం అంటాం. బోరాన్ ఏం చేస్తుంటే లోపల మిగిలిపోయిన లవణాన్ని లాగేసి చెట్టుకి అందిస్తుంది. సో జైలం అండ్ ఫ్లోయం మనకి మనిషికి ఎట్టయితే దమన శిరలు ఉంటాయో దీనికి కూడా జైలం ఫ్లోయం అంటాం. అది రూట్ ఉంటుంది, కాండం ఉంటుంది, లీఫ్ ఉంటుంది, ఇటుకు ఉంటుంది. సో జైలం ఫ్లోయం మంచిగా ఉంటుంది అంటే చెట్టు స్థిరంగా ఉంటుంది, కాండం మంచిగా ఉంటుంది, కాండం మంచిగా ఉంటే మనకి గోళం మంచిగా వస్తుంది, గోళం మంచిగా ఉంటే మనకి పర్సెంటేజ్ మంచిగా ఉంటుంది. సో ఈ న్యూట్రియంట్స్ NPK నత్రజని, భాస్వరం, పొటాషియం పాటు మెగ్నీషియం, బోరాన్ అనేది కంపల్సరీ. అది ఏ రైతు అనేది వాడవలసిందే. నువ్వు సాయిల్ అప్లికేషన్ వాడుకుంటావా, లిక్విడ్ వాడుకుంటావా అనేది దాని యొక్క రైతు యొక్క సెలెక్షన్. ఇప్పుడు సరిహద్దు పంటలకు కూడా ఏమైనా సబ్సిడీ ఉందా సార్ ప్రభుత్వం నుంచి? ప్రభుత్వానికి ఇప్పుడు లేదు, దాన్ని కూడా అడుగుతున్నాము. మరి అది వాళ్ళు ఏమైనా ఇస్తే అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇంకా దీని మీద ఆయిల్ పామ్కు ఉంది, కోకోకు ఉన్నది, అరటికి ఉన్నది, వీటికి సబ్సిడీ ఉన్నది. అంతర్ పంటలకి దానికి ఏంటంటే ఉద్యానవన శాఖ ఏం చేస్తారంటే సపోజ్ మీరు పామ్ ఆయిల్ వేయాలనుకుంటుంది, ఉద్యాన శాఖ అధికారులను డ్రిప్ ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత మీకు 10/10 వాళ్ళు మార్కింగ్ ఇచ్చేసి డ్రిప్ ఎంత అవుతుందో వాళ్ళు దాని ప్రకారంగా లెక్కేసిస్తారు. మనం బ్యాలెన్స్ కడితే డ్రిప్ ఇస్తారు. తర్వాత మనం పిట్స్ ఇస్తాం, మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత దానికి కూడా ఏంటంటే మీకు డ్రిప్ సబ్సిడీ మీకు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ యొక్క 4,000 మెయింటెనెన్స్ కూడా వస్తుంది. 4th నుంచి మీకు క్రాప్ వస్తుంది. అంటే ఉద్యానవన శాఖ నుంచి అంటే నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ అండ్ ఆయిల్ పామ్ మీద ఇది ఒక స్కీమ్ 60-40% స్టేట్ అండ్ సెంట్రల్. సో గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. దానికి కూడా ఇప్పుడు చాలా ఫ్యాక్టరీలు కట్టినారు. ఇంకా కూడా మన తెలంగాణ దాదాపుగా ఇప్పుడు ఆల్రెడీ 5 ఉన్నాయి, ఇంకో 15 వస్తాయి. సో నా ఉద్దేశ ప్రకారంగా అందరు 10 years ఇప్పుడున్నటువంటి 3 lakh acres ఇట్ మే గో అప్ టు 8 to 9 lakhs.
ఇప్పుడు ఈ సరిహద్దు పంటల ద్వారా ఎంత మేరకు లాభం రావచ్చు ఒక ఎకరానికి తీసుకుందాం. ఓకే, ఒక సరిహద్దు పంటల ద్వారా సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చుట్టూ ఒక 5 acres ఉంది అనుకోండి. 5 acres నువ్వు ఒక 400 వేసుకున్నావు శాండల్వుడ్, ఒక్కో దానికి ₹1,00,000, 40 లక్షలు వస్తాయి. టీకు అంటే సగం వస్తుంది. అంటే దట్ ఈజ్ దానికి నువ్వు ఎక్స్ట్రా ఏం పెట్టావు, దీన్ని పెట్టి అది పోతుంది మీకు. బార్డర్ క్రాప్స్ ఎందుకంటే మీకు సన్లైట్ గాలి నుంచి కాపాడుతుంది, మీకు పంటనిస్తుంది. 8 to 9 years అది అట్లా వేసి వదిలిపెడతాం. దీంతో పాటుగా ఫర్టిగేషన్ పోద్ది, ఇరిగేషన్ పోద్ది. సో అది దాని యొక్క ఉపయోగం. అందుకే అందరు ఈ మధ్య అందరు వేస్తున్నారు, మేము కూడా చెప్తున్నాము. అంటే అంతర పంటల గురించి కూడా చాలా కొన్ని ట్రయల్స్ చేస్తున్నాము. డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది. దీన్ని కూడా చాలా పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహిస్తుంది. రైట్ సార్. సో అది సరిహద్దు పంటల యొక్క ప్రాముఖ్యత. వారు చెప్పేది ఏంటంటే రైతు ఆల్రెడీ పండిస్తున్నటువంటి ఒక తోటతో పాటుగా ఇంకెక్కువ ఆదాయం రావాలంటే, ఎక్కువగా రైతు డబ్బును ఆర్జించాలంటే, కొంత లాభదాయకమైనటువంటి వ్యవసాయాన్ని చేయాలంటే ఉన్నటువంటి స్పేస్ని కూడా ఉపయోగించుకోవాలి. సరిహద్దును కూడా ఒక క్రాప్ లాగా చేసుకుంటే, సరిహద్దు పంటలుగా ఈ ఇంప్రూవ్మెంట్ చేస్తే, డెవలప్ చేస్తే రైతు బాగుంటాడు, పంటలు కూడా అభివృద్ధి చెందుతాయంటూ కూడా వారు చెప్తున్నారు.